పిల్లలారా మా బడికి రండిరా, చదువు అంటే భారం కాదు ఆనందమే ఇక్కడరా. చిన్నాడుగే పెద్ద కలకు మొదటి బాట మా బడిరా, అక్షరాల వెలుగు ఇచ్చే అమ్మ ఒడి లాంటి బడిరా. హర్ర శనివారం నో బ్యాంగే హాయిగా నేర్చుకునేదే. మన స్కూల్ ని బలోపేతం చేసుకుందాం. మేమందరం మీకు సహాయ సహకారాలు అందజేస్తాం. అదే మాటతో నాకు ఇచ్చిన మాటతోటే ముందుకెళ్దాం. జూన్ నెల లోపల మరో 11 మందిని జాయిన్ చేద్దాం. నేను కూడా కావాలంటే కాళ్ళ నొప్పులైనా వస్తాను, ఇంటింటికి తిరుగుతాను. ఎందుకంటే స్కూలు ఇలా ఉండడం నాకు నచ్చలా. అది నేను మాట్లాడను అన్నాను, కానీ అలవాటు అయిపోయి మాట్లాడుతున్నాను. సేనిహో అట్లీస్ట్ మీ ఈ 10 మందిలో 5గురిలో మార్పు వచ్చినా నాకు చాలా మంచి విషయం. అంటే ఆలోచన నేను చెప్పిన 4 మాటలు. ఎలిమెంటరీ స్కూల్ కొట్టువాడు ఒక చైతన్యం ఏదో కలిగి ఇక్కడ తల్లులు ఈ పాఠశాలను సందర్శించడం ఒక కొత్త వరవడి. దీనికి సభ అధ్యక్షులుగా ఉన్న మన గ్రామ సర్పంచ్ మేడం గారు, ఎస్ఎంసీ చైర్మన్ రాజుకి, అలాగే మా మాస్టర్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక చైతన్యం ప్రారంభమైంది. ఇది శుభారంభం. మా మాస్టర్కి కూడా నిజమైన అవస్థ పని లేదు. మనం చేస్తున్న పని ఎంత మంచిగా ఉంది అన్నది ఊరంతా వింది. ఒకరికి తెలిస్తే ఊరంతా బాగుంది. వాళ్ళు నోరు తెరవాలి. కానీ మా ఆంధ్ర మాస్టర్ కూడా మంచి టీచర్. నా జీతం నాకు వస్తుంది, 4 నుండి ఏంటి, 5 నుండి ఏంటి, స్కూల్ ఏమైపోతే నాకేంటి అన్నీ కోవలోకి లేడు ఆయన. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ స్కూల్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నేను ఎవరి కాలం ఉన్నప్పుడు ఉద్యోగం రాకముందు ఒక కాన్వెంట్లో పనిచేసే 100 మంది పిల్లలు నేను చేర్చాను. ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చింది కాబట్టి నేను ఈ సమయాన్ని మా ఊరికి ఉపయోగించాలా అనేటువంటి సంకల్పం. అందుకని ఆ సంకల్పానికి మన గ్రామ సర్పంచ్ గారు, చైర్మన్ గారు కూడా సహకరిస్తున్నారు. అది ఇక్కడ వచ్చినప్పుడు మీరు రావడం అన్నది ఒక శుభసూచకంగా కనిపిస్తుంది. నాకైతే 35 మంది జాయిన్ చేస్తే మోడల్ స్కూల్ చేసి 5 టీచర్లు ఇప్పిస్తాము. 35 మంది కనుక స్ట్రెంత్ ఉంటే మోడల్ స్కూల్ క్లాస్కి ఒక టీచర్లు ఇప్పిస్తాం. ఒకటి కూడా ప్రైవేట్గా వెళ్ళదు. మీరు 20 లక్షలు మా పిల్లలు కూడా మీలాగే ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత నాకు ఉంది. నేను 10,000 20,000 కట్టగలను. నేను ఆ స్తోమత ఉన్నవాడినే, ఎందుకంటే అంతగా సంపాదించుకుంటాను. కానీ అది కాదు అసలు. పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే నేను, ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ ఉంది. మా అబ్బాయిని 1 సంవత్సరం ఎల్కేజీలో జాయిన్ చేశాను ప్రతిభ స్కూల్లో. ఫ్యాక్ట్ చెప్తున్నాను. మార్నింగ్ 8 గంటలు పంపించేవాడిని. ఏదో వెళ్ళాడు వచ్చాడు, సాయంత్రం మార్నింగ్ ఉండేవాడు. యాక్టివ్ ఉండేది కాదు వాడు. నేను వచ్చాడా హోంవర్క్లు రాసుకుంటేవాడే, భయం ఉండేవాడు కాదు. ఏం తినాలో ఏదన్నట్టు ఉండేవాడు. ఇదేంటి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను